2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, నేను మిస్సరి. రైట్ నో మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. రీసెంట్ గానే ఒరిస్సా హైకోర్టు చైల్డ్ కస్టడీ విజిటింగ్ అవర్స్ కింద ఒక కీలకమైన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. సార్, ఒక్కసారి డివోర్స్ అయిపోయిన తర్వాత మెయిన్గా పిల్లలు తండ్రి దగ్గర ఉండాలా, తల్లి దగ్గర ఉండాలా, ఒకసారి విడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి తండ్రి చూడాలి అనుకునేటప్పుడు ఏ సందర్భాల్లో చూడాలి, ఎలా చూడాలి, ఎంత టైంని నేను నా పిల్లోడితో గడపాలి, ఇలాంటి రకరకాల డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించి ఒరిస్సా హైకోర్టు అయితే తండ్రి ఎన్నిసార్లు చూడాలి, ఎప్పుడు చూడాలి, దానికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఒక కేసులో. ఇంతకీ ఆ కేసు ఏంటి, ఆ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెరీ ఇంట్రెస్టింగ్ సిరి. యాక్చువల్గా మనకు ఒక జడ్జిమెంట్ వచ్చింది హైకోర్టు నుంచి. మనకు ఒరిస్సా హైకోర్టు భువనేశ్వర్ నుంచి ఒక కీలకమైన జడ్జిమెంట్ వచ్చింది చైల్డ్ కస్టడీకి సంబంధించి. చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్ వ్యాఖ్యలు కూడా అక్కడ జస్టిస్ గారు కూడా మాట్లాడడం జరిగింది, ఆ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ గారు కూడా. కారణం ఎందుకంటే చాలా కేసులు, ముఖ్యంగా ఈ చిన్న పిల్లల యొక్క కస్టడీ అంటే డివోర్స్లో ఉండేటప్పుడు సందర్భంలో కొన్నిసార్లు కోర్టు ఇంటరిమ్ పిటిషన్స్ పెట్టుకుంటాం. అప్పుడు పిల్లలు ఎక్కడ ఉండాలి, ఎవరి దగ్గర ఉండాలి, తల్లి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండాలా, ఈ విషయం మీద ఫ్యామిలీ కోర్ట్స్లో కూడా పెద్ద టాపిక్ అవుతుంది. అది కేసు టు కేసు మారిపోతూ ఉంటుంది. మనకి యాక్చువల్గా ఈ సెక్షన్ యాక్ట్, మన హిందూ మ్యారేజ్ యాక్ట్లో సెక్షన్ 25, 26 అనేది క్లియర్గా పిల్లల యొక్క కస్టడీ గురించి క్లియర్గా చెప్తూ ఉంటుంది. అయితే చట్టం వేరు, జడ్జిమెంట్స్ వేరు. జడ్జిమెంట్స్ మారిపోతూ ఉంటాయి, చట్టం మాత్రం అదేవిధంగా ఉంటుంది. అయితే కీలకమైన ఒక కేసుకు సంబంధించి ఒక కీలకమైన వ్యాఖ్యలు కూడా మన రన్నింగ్లో ఉన్నటువంటి కేసులకు మనం అన్వయించుకోవచ్చు. ఇప్పుడు చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే జడ్జిమెంట్ ఒకటి ఉంటుంది, యాక్ట్ ఒకటి ఉంటుంది. అంటే యాక్ట్ని బేస్ చేసుకుని జడ్జిమెంట్స్ ఉంటాయి. కానీ మనకు ఉన్నటువంటి కేసుల్ని కోర్టులో మనం ఆర్గ్యుమెంట్స్ చేసేటప్పుడు లేదా కోర్టు ముందర మనం వినతి పత్రం పెట్టుకునేటప్పుడు ఈ యొక్క జడ్జిమెంట్స్ని కూడా మనం దగ్గర పెట్టి ఇలా ఉంది కాబట్టి మా కేసుకు అన్వయించమని చెప్పే అవకాశం ఉంటుంది. అందులో బాధ్యతగా మనం ఏంటంటే చాలా జడ్జిమెంట్స్ మనం చెప్తున్నాం. మీరు నేను కలిసి చాలా వీడియోస్ చేసాం. అందులో జడ్జిమెంట్స్ అన్నవి మనకు సామాజిక బాధ్యతగా అవేర్నెస్ ఇస్తున్నాం. అంటే మీ అడ్వకేట్స్ కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయి ఈ వీడియోస్. మీరు చూసి వీళ్ళంతమందికి షేర్ చేయండి. అంటే ఎందుకు అడ్వాంటేజ్ ఉంటాయంటే మీ కేసులకు సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు ఇది కూడా ఈ జడ్జిమెంట్ ఇలా పలానా కేసు ఇచ్చిందని చెప్పినప్పుడు మీకు ఆ కేసుకు సంబంధించి కూడా మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో ఇక మన ఈ టాపిక్లకు వచ్చినట్లయితే చైల్డ్ కస్టడీ విషయంలో ఈ కేసులో ఏం జరిగిందంటే ఫ్యామిలీ కోర్టులో కేసు నలుగుతుంది. ఆ కేసులో తీర్పు వచ్చింది. అక్కడ ఫాదర్స్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఆ ఇద్దరు పిల్లలు కూడా తల్లి దగ్గరే పెరుగుతూ ఉన్నారు. సో తల్లే పూర్తిగా బాధ్యత అంతా తీసుకుంది. ఈవెన్ దో వాళ్ళకి మెయింటెనెన్స్ కానీ డబ్బులు కానీ ఎక్కడ కూడా హస్బెండ్ ఇవ్వలేదు. అయితే ఇక్కడ చైల్డ్ కస్టడీ విజిటింగ్ అవర్స్ ఇవ్వమని చెప్పి హస్బెండ్ కోర్టుకు వెళ్ళినప్పుడు అతనికి కన్ఫర్మేషన్ చేస్తూ కూడా కొన్ని గంటల పాటు అంటే సాటర్డే కానీ సండే కానీ చూసుకోవచ్చు అని చెప్పి విజిటింగ్ అవర్స్ అనేది ఫ్యామిలీ కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే తండ్రికి కూడా విజిటింగ్ అవర్స్ పిల్లలకు ఉంటుందని చెప్పి, తండ్రి బాధ్యత ఉంటుందని చెప్పి ఆ ఫ్యామిలీ కోర్టు ఇస్తే ఆమె ఏం చేస్తారంటే ఆ మహిళ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాపీని ఆవిడ అక్కడ ఛాలెంజ్ చేస్తూ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేశారు. ఆ రిట్ పిటిషన్ ఏంటంటే అసలు ఆ తండ్రి పుట్టిన వారం రోజుల తర్వాత నుంచి తండ్రి అసలు చూడలేదు, మా పిల్లలకి తండ్రి ఎవరో కూడా తెలియదు, వాళ్ళ యొక్క పూర్తి బాధ్యత నేనే చూసుకున్నాను, వాళ్ళకి కావాల్సిన మెయింటెనెన్స్ కానీ డబ్బులు కానీ ఏది కూడా ఆయన చూడలేదు, నేను ఒక తల్లిగా నా బాధ్యతగా నేను చేసుకున్నాను కాబట్టి తండ్రిని ఇక్కడ చూసే హక్కు లేదు, అతను అడిగినటువంటి పిటిషన్కి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వమని చెప్పి కోర్టుకి ఆవిడ ప్రేయర్ చేసుకున్నప్పుడు కోర్టు నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఆ హైకోర్టు ఏమని తీర్పిచ్చారంటే అది యాక్చువల్గా మానవ సంబంధాలని ఆర్థిక సంబంధాలు కాదు, ప్రతి ఒక్కటి కూడా డబ్బుతో ముడిపెట్టడం సరైనది కాదు. తండ్రి ఏది ఇతరతర కారణాల దృష్ట్యా బహుశా చూడలేకపోయినొచ్చాము కానీ డబ్బులు ఇవ్వలేదు అన్నటువంటి ఏకైక కారణంతో పిల్లల్ని తండ్రికి దూరంగా ఉంచడం సరైనది కాదు. ఎందుకంటే తండ్రి అనేది చాలా సందర్భాలు అవసరం. పిల్లలకు కూడా ఒక వ్యక్తిగతంగా కూడా ఒక టైంలో ఒక పేరెంట్ కావాలి, ఫాదర్ ఉండాలని కోరుకున్నటువంటి హక్కు వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళ హక్కుని కాల రాసేసి డబ్బులు ఇవ్వలేదు, సరిగ్గా చూసుకోవట్లేదు, వాళ్ళ మెయింటెనెన్స్ ఇవ్వలేదు అనే కారణంతో పిల్లల్ని తండ్రికి దూరంగా చేయడం అనేది సరికాదు అని చెప్పి ఇక్కడ ఒరిస్సా హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏమంటారంటే జనరల్గా సహజంగా ఈ 7 to 8 years అయిన తర్వాత పిల్లల్ని పిలిచి కోర్టులు అడుగుతారు. అంటే మీకు తల్లి దగ్గర ఉండాలనుకుంటున్నారా, తల్లి దగ్గర ఉండాలనుకుంటున్నారంటే పిల్లలు చెప్పినటువంటి వర్షను కూడా పరిగణలో తీసుకొని ఆ పిల్లల్ని తల్లి దగ్గర ఉండాలా లేక తండ్రి దగ్గర ఉండాలా అని చెప్పి కూడా కోర్టు జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ కేసు కూడా బహుశా ఆ ఏజ్ పిల్లలై ఉంటే మాత్రం తప్పనిసరిగా కోర్టు వాళ్ళ యొక్క ఒపీనియన్ కూడా తీసుకుంటుంది. కానీ వాళ్ళు మైనర్స్ అని చెప్పి ఇక్కడ కంప్లీట్గా డెసిషన్ వన్ సైడ్ మాట్లాడి తల్లికి సపోర్ట్గా
ఇవ్వడం అనేది కుదరదు. అంటే ఎలా ఉండాలి, తండ్రికి కూడా ఒక సామాజికంగా ఆయన ఒక సొసైటీలో తండ్రిగా ఉన్నాడు, ఆయనకి హక్కు ఉంది, ఆయన చూడలేకపోయి ఉండొచ్చు. బట్ తన కొడుకుగా అని చెప్పి ప్రేమ లేదని చెప్పి అటువంటి బంధాలకు వ్యతిరేకంగా కోర్టుకు తీర్పు ఇవ్వడం సరికాదని చెప్పి సెక్షన్ 25-26ని ఇక్కడ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉన్న వాటిని ఇక్కడ చూపిస్తూ అట్లాంటిది కుదరదు కాబట్టి ఆమె వేసిన పిటిషన్ని డిస్మిస్ చేస్తూ కోర్టు హస్బెండ్కి అనుకూలంగా విజిటింగ్ అవర్స్ కంపల్సరీ చూసుకోవచ్చు అని చెప్పి ఒక తీర్పు ఇవ్వడమే జరిగింది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు దీనికి సంబంధించి ఇంటర్మ్ ఒక పిటిషన్ కూడా మధ్యంతరంగా ఒకటి ఉంది ఆల్రెడీ ఫ్యామిలీ కోర్టులో. ఆ పిటిషన్ ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా తీసుకొని అలా ఇవ్వడానికి కుదరదు, కంప్లీట్గా డిస్మిస్ చేస్తున్నాం అని చెప్పి కోర్టు ఈ లేడీ ఏదైతే కోరుకున్న ప్రేయర్కి ఉందో ఆ ప్రేయర్కి యాంటీగా ఆ తండ్రికి కూడా పవర్స్ ఇస్తూ కూడా మాట్లాడంటే పవర్స్ అంటే ఆ విజిటింగ్ అవర్స్ ఇస్తూ మాట్లాడడం కూడా జరిగింది. సో ఇక్కడ ఈ జడ్జిమెంట్ వల్ల మనకు తెలిసింది ఏంటంటే మిగిలిన ఇప్పుడు దీనికి సంబంధించిన కేసులు చైల్డ్ కస్టడీ సంబంధించి అనేక కేసులు ఉంటే గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆ మదర్ మా హస్బెండ్ని చూపించను, మా పిల్లలు నా దగ్గరే ఉండాలి, నేనే చూసుకుంటాను, ఆయనకి అసలు రైట్ లేదని చెప్పి ఎవరైనా మహిళా మనలు అట్లా ఉంటే ఆ ఆలోచన ఇప్పుడే విరమించుకోండి. ఎందుకంటే తండ్రిగా ఆ పిల్లలకి రేపు సొసైటీలో పెరుగుతున్నప్పుడు స్కూల్లో కావచ్చు ఇతరత్ర ఏదైనా దీనికి వెళ్ళేటప్పుడు పేరెంట్స్ మీటింగ్లు అవుతుంటే మిగిలిన పిల్లలకి అక్కడ ఫాదర్ కనిపిస్తుంటాడు. మీ వ్యక్తిగతం విడాకులు తీసుకోవడం మీ వ్యక్తిగతం, కానీ పిల్లలకి తండ్రిని దూరం చేసే హక్కు మీకు లేదు అని చెప్తూ ఒరిస్సా హైకోర్టు ఒక కీలకమైన తీర్పు ఈరోజు కేసులు కోర్టులో ఉన్నటువంటి అనేక కేసులకి ఇది ఒక దిశానిర్దేశం చేసే విధంగా ఉండే అవకాశం ఉంది. సిరి గారు, గ్రేట్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ చాలా మందికి కూడా ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా. మళ్ళీ ఇంకా ఎవరికైనా కూడా డివోర్స్కి సంబంధించింది లేదు అంటే ప్రాపర్టీ రిలేటెడ్గా లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? హక్కులు తెలుసుకోవడం మీ బాధ్యత, చట్టంలో ఉన్నటువంటి ఆ యొక్క రైట్స్ తెలుసుకోవడం మీ యొక్క హక్కు, మీ యొక్క బాధ్యత అది కూడా. సో రవీంద్రనాథ్ హైకోర్టు అడ్వకేట్ తెలంగాణ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మీకు న్యాయపరంగా ఎటువంటి సలహాలు కావాలనుకున్నా, సంప్రదింపులు కావాలనుకున్నా కింద స్క్రోల్తో మిమ్మల్ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్గా లీగల్ టీమ్ అప్రోచ్ అవుతారు. బట్ అపాయింట్మెంట్ ఈజ్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు అనుక్షణం ఒకవేళ మీరు బిజీగా ఉంటే కింద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా లీగల్ టీం మీకు అప్రోచ్ మీకు అందుబాటులో ఆ డీటెయిల్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అదీ కాకుండా కోర్టులో ఏదైనా వివాదాలు ఉంటే కూడా వాటి కూడా పరిష్కారం తీసుకునే ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదా, మళ్ళీ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఏ వీడియో లీగల్ పరంగా మేము ఈ వీడియో చూడాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా లీగల్కి సంబంధించి ఇప్పటివరకు మేము ఎన్నో అవేర్నెస్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేస్తే వాటికి సంబంధించి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడే ప్రయత్నం మేము చేస్తాం. అండ్ అలాగే ఇంకా ఎవరికైనా కూడా లీగల్ పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సింపుల్గా మీరు కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకైతే సొల్యూషన్ ఇవ్వడానికి అలాగే రవీంద్రనాథ్ గారి టీం రెడీగా ఉంటుంది. అండ్ మీరు ఎక్స్పెక్ట్ చేసిన సొల్యూషన్ వారు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.